ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను రాగి పిండితో మాల్ట్ చేసుకుంటున్నానండి. అంటే మనము ఎండలకాలం సమ్మర్ వచ్చేసింది కదండి, దానివల్ల మనము రాగి జావ చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు రాగి జావ తాగితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. రాగి పౌడర్ అండి ఇది. దీన్ని రాగులన్నీ మనం మొలకగట్టి దాంట్లోనే మొలక కట్టాక మనము చెట్లన్నీ వస్తాయి కదండి, దాన్ని బాగా ఆరబోసుకొని మిషన్ పట్టించుకొని అందులోనే అన్ని రకాల మనము బార్లీ కానీ రాజ్మా అన్నీ వేసిన పొడి అండి ఇది. మనకు బయట కూడా మిశ్రమం దొరుకుతుంది. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా డబ్బాలో వేసి పెట్టుకున్నానండి. ఈ జావ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి మనము. ఇందులోనే ఒక పెద్ద గ్లాస్తో మనం వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఒక పెద్ద గ్లాస్తో ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్లోనే మనం దీన్ని చేసుకున్నాము, ఎందుకంటే వాటర్లో తాగితేనే చాలా మంచిదండి. చూడండి, ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. ఈ వాటర్ అనేది మనకు బాగా ఉడకాలండి. సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకొనేసి మనం దీంట్లో చూసారు కదండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో ఈ పౌడర్ ఉంది కదండి, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. అంటే మనం జనాల్ని బట్టి వేసుకోవాలండి. కొంతమంది జనాలు ఎక్కువ ఉంటే కూడా 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ రాగి జావ తాగడం వల్ల మనకి పిల్లలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇలా ట్రిమ్మర్ ఉంటుంది కదండి, మీకు చూసింటారు. ఇలా ట్రిమ్మర్తో ఉంటలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. మనము ఉంటలు ఉంటే మనకి జావ అనేది గట్టిగా అయిపోతుంది. చూడండి, కొద్దిగా వాటర్లోనే మనం ఇది కలుపుకోవాలి. ఆ వాటర్ మనం ఉడికాక మనం ఇది వేసేసుకోవాలండి. ఉంటలు కట్టకుండా కలిపి పెట్టేసుకోవాలి. చూసారా, ఈ రాగి జావ మనం పిల్లలకు కూడా వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం కూడా చాలా బాగా వస్తుందండి. నేనైతే మా పిల్లలకి ఇద్దరికి బాగా అలవాటు చేశానండి ఇది. ఇందులో మనము బెల్లం కూడా వేసుకోవచ్చు, చక్కెర యాడ్ చేసుకుంటారు చాలామంది. చక్కెర యాడ్ చేసుకుంటే షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ మనం బెల్లం యాడ్ చేసుకుంటే ఐరన్ వస్తుందండి. దీనిలోనే చాలామంది మజ్జిగ వేసుకొని కూడా తాగుతారు, అలాగైనా తాగొచ్చండి. నేనైతే ఎక్కువ ఇలాగే చేస్తానండి. ఎక్కువ ఇవే వేస్తాను మా పిల్లలకి అయితేను. ఇదైతే ఇష్టంగా తాగుతారండి. బెల్లం కూడా ఎక్కువ యాడ్ చేయనండి, లైట్గా యాడ్ చేస్తాను. చూసారు కదండి, కలిపి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ వాటర్ అనేది మనకు బాగా ఉడకాలండి. ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. బాగా ఉడికాక మనం ఇది యాడ్ చేసుకుందాము. అలాగే బెల్లం తీసి పెట్టేసుకోండి. ఇంత బెల్లం అయితే సరిపోతుంది, ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్లేట్లో అన్నీ తీసి పెట్టేసుకుంటాను నేనైతే. అలాగే పాలు కూడా మనము వేడి చేసి పెట్టేసుకోవాలండి కరెక్ట్గా. దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు మరిన్ని వంటలు నేను కొత్త వంటలని చేసి చూపిస్తాను. నాకు తెలియని వంటలు ఏదైనా ఉంటే కూడా మీరు మెసేజ్ పెడితే నేను చూపిస్తానండి, ట్రై చేస్తాను చూపించడానికి. చూసారు కదండి, వాటర్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉంది. ఇందులోనే మనం బెల్లం వేసేసుకోవచ్చు, కాకపోతే బెల్లం వేయడం వల్ల ముందుగానే విరిగిపోతాయండి పాలు కానీ ఏది కానీ. కాబట్టి ఇలా మనం ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. మనం ఈ రాగి జావ అనేది తాగడం వల్ల ఒంటికి బాగా చలవ చేస్తుందండి, మనకు ఆరోగ్యానికి కూడా. మన ఒళ్ళు అనేది హీట్ అవుతూ ఉంటుంది కదండి సమ్మర్ వల్ల. కాబట్టి మనకు హీట్ కాకుండా ఈ రాగి జావ అనేది చాలా మంచిదండి. మనం టిఫిన్ తినకపోయినా కూడా తిన్నాకైనా కూడా మనం 11 o'clock అట్లా కూడా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి సమ్మర్లో. ఈ సమ్మర్లో మనం పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిదండి, చలవ చేస్తుంది. నేనైతే డైలీ మా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడాను మామూలు చలికాలంలో కూడా ఇస్తూ ఉంటానండి. కాకపోతే క్వాంటిటీ అనేది తక్కువ ఇస్తాను, ఎందుకంటే దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగుల్లో. కాబట్టి పిల్లలకి మనము ఎప్పుడైనా ఇవ్వచ్చండి, చలికాలం అనేది లేదు, ఎండలకాలం అనేది లేదు. కాబట్టి మనము ఎండలకాలంలో ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తామండి, ఎక్కువగా మనం తాగాలి. చూసారు కదండి, వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది. ఇది కొంతమంది పిల్లలు అయితే చల్లగా చేసుకొని తాగుతూ ఉంటారు, లేకపోతే
వేడిగా అయినా తాగొచ్చు. పెద్దవాళ్ళు అంటే వేడిగా తాగితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కాఫీ టీలు ఈ సమ్మర్లో ఎక్కువ తాగడానికి ఇష్టపడరండి చాలామంది. ఇలా రాగి జావ తాగడం వల్ల మనకి కడుపులో ఆకలి అనేది కూడా కాకుండా చల్లగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా మనము స్పూన్తో తాగిస్తూ ఉన్న ఒక 5-6 స్పూన్లు తాపించిన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. చూడండి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది. దయచేసి ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే మీరు మరిన్ని వంటలను నేను చూపిస్తూ ఉంటాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏం చేస్తున్నాను అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదండి, ఇది మనం అంతా కలిపి పెట్టుకునింది ఇందులో సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా ఇదైపోతుంది, ఉడికిపోతుంది. చూడండి ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా కూడా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మరి చిక్కగా ఉంటే కూడా తాగలేమండి, కొద్దిగా పలచంగా ఉంటేనే మనం తాగలుగుతాము. చిక్కబడిపోతుందండి ఇది, మనం ఉడకంగా చిక్కబడిపోతుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మనము. నెక్స్ట్ ఇది ఉడికేటప్పుడు మనం ఇలా 2 స్పూన్స్ వరకు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా అన్నీ చేసిన పొడి చేసి పెట్టుకున్నానండి నేను. అవన్నీ వేయించేసి మనం మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని అయితే నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి, ఎందుకంటే మనకు ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. బాదం పప్పు, జీడిపప్పు అవి కూడా మనకి, బాదం పప్పు ఎక్కువ వేసుకోవాలి, జీడిపప్పు తక్కువ వేసుకోవాలండి. అలాగే పిస్తా కూడా మనం ఎక్కువ వేసుకొని, వాల్నట్స్ కూడా వేసుకున్నానండి నేనైతే. ఆ 4 కలిపి వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాను చూడండి. ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇందులో మనకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా జావలో కలపడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి. ఇలా ఉంటలు పట్టకుండా మనం కలిపి పెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉంటలు కడుతుంది కదండి రాగి పిండి. ఇలా పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోకూడదండి, పక్కకి వెళ్ళిపోతే ఇది ఉంటలు కట్టేస్తుంది. కాబట్టి ఇక్కడే ఉండి మనము స్టవ్ దగ్గరే ఉండి నిదానంగా చేసుకోవాలండి ఇది, లేకపోతే అడుగు అంటుతుందండి. చూడండి కొద్దిగా పలచంగా ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే ఉడికితే బాగా చిక్కబడిపోతుందండి మనకి ఇది. చూడండి మనము వేసిన పొడిలో కూడా బాదం పప్పులన్నీ మనకు బాగా కనపడుతున్నాయి చూడండి. ఇంకా కావాలంటే మనము కలిపినాక లాస్ట్లో కూడా బాదం పప్పులు ఉంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి, నోటికి బాగా రుచిగా ఉంటుంది. ఇలా పప్పులన్నీ మిశ్రమం మనం ఇంట్లోనే స్వయంగా చేసుకోవడం వల్ల మనకు బాగా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మొలకట్టడం వల్ల, అంటే మొలక రావడం వల్ల అందులో విటమిన్స్ అనేవి బాగా వస్తాయండి మనకి. కాబట్టి మొలకెత్తిన గింజల్ని మనము తీసుకోవాలండి. చూడండి బాగా ఉడుకుతూ ఉంది కదండి, ఇప్పుడు మనం ఇందులోనే కలుపుకుంటూ ఉండాలి ఇలాగే. చూడండి ఉడకాలండి బాగా, మనకి రాగి పిండి వేసాం కదండి, ఆ పౌడర్ అనేది బాగా చిక్కబడిపోవాలండి మనకి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మనకి. చూడండి కొద్దిగా చిక్కబడ్డ మొదలుపెట్టిందండి ఇది. ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము, చిక్కబడిపోతుందండి అది రాగి జావ అంతా కూడా మనకి. చాలా చిక్కగా రెడీ అయ్యాక మనము దించుకోవాలండి, ఎందుకంటే ఇది చూడండి ఇలా బాగా ఉడకబెట్టేటప్పటికి బాగా చిక్కగా అవుతుంది చూసారా.
ఎందుకంటే ఇది అలా ఉండలు పట్టకుండా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతుందండి మనకి కింద పక్క. మనకు బాగా ఉడకపోతే ఇది మనకి కడుపు నొప్పి వస్తుందండి పిల్లలకి. అందుకని బాగా ఉడకనివ్వాలండి సిమ్లోనే పెట్టుకొని. ఇది డైలీ మనము 11 o'clock అలాగా పిల్లలకి టిఫిన్ తిన్నాక ఇచ్చేసామంటే మధ్యాహ్నం కూడా మనకి ఎండ టైంలో చల్లగా ఉంటుందండి. చాలామంది ఇందులోనే మజ్జిగ వేసుకొని తాగుతారండి. ఇలాగైనా మజ్జిగ వేసుకొని తాగేయచ్చు డైరెక్ట్గా. కాకపోతే మేము కొద్దిగా పాలు వేసేసి బెల్లం వేసేస్తానండి. ఎందుకంటే పిల్లలు మనము డైరెక్ట్ రాగి జావ అంటే ఎవరైనా పిల్లలు తాగరండి, ఇష్టపడరు. అందుకని నేనైతే అలా పాలు వేసేసానంటే పాలు, బూస్ట్, హార్లిక్స్ అని చెప్పి ఇచ్చేస్తానండి. దానివల్ల పిల్లలకి మంచి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఏదో ఒకటి మనం పిల్లలకి తాగించాలని ఉంటాం కదండి. పిల్లలు ఎక్కువ ఇట్లాంటివి తాగితే ఐరన్ అనేది, కాల్షియం అనేది మంచిగా వస్తుందని చెప్పి, పైగా సమ్మర్లో చాలా మంచిదని చెప్పి ఇలాగ ఏదో ఒకటి చెప్పి ఇవ్వాలండి పిల్లలకి. లేకపోతే పిల్లలు అనేది ఎవరైనా ఇష్టపడరు. చిన్నప్పటి నుంచి అయితే మేము కూడా తాగేవాళ్ళం కాదు. ఇప్పుడు పెద్ద అయ్యాక చిన్నగా తాగుతున్నాము. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదంటే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు కదండి. ఇప్పుడు అలా ఉడుకుతున్నప్పుడే మనము బెల్లం తీసుకున్నాం కదండి. చూడండి, బెల్లం అంతా కూడా వేసేసుకోవాలి. చూడండి, బాగా చిక్కబడిపోతుందండి మనకి జావ అనేది. దీంట్లో మనం ఎక్కువ పాలు అనేది యాడ్ చేయనక్కర్లేదండి. 1/2 గ్లాస్, చిన్న గ్లాస్తో పాలు యాడ్ చేస్తే చాలండి. అయితే చాలాసేపు మనము కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే చెప్పాను కదా, అడుగంటకూడదండి. ఇందులోనే పాలు కలుపుకున్న మజ్జిగ వేసుకుంటే ఆనియన్స్ కూడా వేసుకుంటారండి చాలామంది. అది మన ఇష్టము, ఎట్లయినా తాగొచ్చు. పిల్లలు ఎట్లా తాగితే అట్లా చేయించండి. ఎందుకంటే పిల్లలకి ఇష్టంగా తాగాలి కదండి. కాబట్టి పిల్లలకి ఇష్టం వచ్చినట్టు తాగిస్తేనే మనకు ఇబ్బంది ఉండదు. చూసారు కదండి, చిక్కబడిపోయిందండి బెల్లం వేయడం వల్ల కూడా. ఇప్పుడు జావ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఫస్ట్లో పల్చంగా ఉండింది కదండి, గమనించారా? ఇప్పుడు బాగా చిక్కబడిపోయింది. అందులో మనం పిస్తా, బాదాము, పప్పులు కూడా వేసాం కదండి పౌడరు. దానివల్ల మనకి అన్ని అక్కడక్కడ పప్పులు కనపడుతున్నాయి, చూసారా? ఇప్పుడు జావ అనేది ఇది రెడీ అయిపోయింది. ఇందులో మనం చిన్న గ్లాసు పాలు కలుపుకుందాము. చూసారు కదండి, నేను ఇంతే గ్లాస్ పాలు పోస్తున్నాను, 3/4 గ్లాసే. దీంట్లో అయితే నేను యాలకులు కూడా వేసేసుకున్నానండి. జావ పౌడర్ చేసేటప్పుడు యాలకులు కూడా వేసేసుకున్నాను. మీకు కావాలంటే ఇట్లయినా యాలకుల పొడి వేసుకోవచ్చండి. చూసారు కదండి, అంతా ఉడికిపోయింది. జావ అయితే చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. మొలకెట్టిన విత్తనాలతో చేసుకోవడం వల్ల మనకి ఇలా స్మెల్ కూడా బాగుంటుంది. పైగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. చూడండి, బాగా ఉడికించేసాము. ఇప్పుడు మనం దీన్ని ఆపేసుకొని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, రాగి జావ అయితే నేను ఇలా గ్లాసులకు పోసేసుకున్నాను. చూసారు కదండి, మళ్ళీ చిక్కగా ఉన్నా కూడా పిల్లలు తాగడానికి ఇష్టపడరండి. కొద్దిగా పలచంగా చేసుకోవాలి. ఇందులోనే నేను బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు నోటికి పిల్లలు ఇలా ఇష్టంగా తాగుతారండి. లేకపోతే పిల్లలు తాగరు. చూసారు కదండి, రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దయచేసి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.